హలో విద్యార్థులు, కనిష్టంగా 100 మిలీమీటర్ పొడవు బార్ కోసం స్క్రూ జాక్ ప్రమాణికం కోసం స్క్వేర్ థ్రెడ్ను తయారు చేసే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు. సెంటర్స్లో జాబ్ని తిప్పండి, థ్రెడ్ కటింగ్ టూల్ను సెటప్ చేయండి మరియు ప్లంజ్ కట్ పద్ధతిలో థ్రెడ్స్ని కత్తిరించండి. టూల్ పోస్ట్పై నర్లింగ్ టూల్ను సెట్ చేయండి మరియు జాబ్లో వివిధ గ్రేడ్స్ను లెక్కించండి. ప్లంజింగ్ సహాయంతో వ్యాసార్థ గాడిని కత్తిరించండి. సెంటర్స్లో ఉంచిన జాబ్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ని కత్తిరించండి. మటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్: lathe machine, single point cutting tool, thread cutting die, calipers and micrometers, thread gauges, cutting fluids, grinding fluids. Process: రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. దానిని ఇండిపెండెంట్ చక్లో పట్టుకోండి మరియు సర్ఫేస్ గేజ్తో ట్రూ చేయండి. ఫేసింగ్ టూల్ను సెటప్ చేయండి మరియు ఒక ఎండ్ని ఫేస్ చేయండి. జాబ్ని సెంటర్ డ్రిల్ చేయండి. ఒక ఇండిపెండెంట్ చక్లో తలక్రిందులుగా మరియు నిజమైనదిగా మార్చండి మరియు జాబ్ని 132 మిలీమీటర్ పొడవుకు ఫేస్ చేయండి మరియు ఒక ఎండ్ను సెంటర్లో డ్రిల్ చేయండి. లేత్ స్పిండిల్ నుండి చక్ను తీసివేసి స్పిండిల్పై డ్రైవింగ్ ప్లేట్ను ఇన్స్టాల్ చేయండి. జాబ్ను స్ట్రెయిట్ లేత్ క్యారియర్కు బిగించి లైవ్ సెంటర్ మరియు డెడ్ సెంటర్ మధ్య జాబ్ని ఉంచండి. ఫిక్సింగ్ చేయడానికి ముందు సెంటర్లో గ్రీజ్ ఉపయోగించండి. రైట్ హ్యాండ్ టర్నింగ్ టూల్ను సెట్ చేయండి మరియు 50 మిలీమీటర్ పొడవు కోసం వ్యాసం 39.8 x 27 ల్యాండ్ స్టెప్ మరియు 30 మిలీమీటర్ వ్యాసం టర్న్ చేయండి. డైమండ్ నర్లింగ్ టూల్ మరియు నర్లింగ్ను 40 మిలీమీటర్ వ్యాసానికి సెట్ చేయండి. చాంఫరింగ్ టూల్ మరియు చాంఫర్ను 1 x 45 డిగ్రీ వద్ద నర్ల్ వ్యాసానికి సెట్ చేయండి. క్యారియర్తో జాబ్ని 30 మిలీమీటర్ వ్యాసంతో పట్టుకోండి మరియు సెంటర్ డ్రిల్ తిరగడానికి సిద్ధంగా ఉండండి. రైట్ హ్యాండ్ టర్నింగ్ సాధనాన్ని సెట్ చేయండి మరియు 45 మిలీమీటర్ పొడవు కోసం వ్యాసం 30 మిలీమీటర్ స్టెప్ టర్న్ మరియు 100 మిలీమీటర్ పొడవు కోసం వ్యాసం 24 మిలీమీటర్ స్టెప్ టర్న్ చేయండి. గ్రూవింగ్ టూల్ ని సెట్ చేయండి మరియు కోర్ వ్యాసం యొక్క లోతు వరకు ఒక గ్రూవ్ ని చేయండి. 5 మిలీమీటర్ వెడల్పు కోసం -0.2 మిలీమీటర్. థ్రెడ్ కటింగ్ టూల్ ని సెటప్ చేయండి మరియు స్క్వేర్ 24x3 థ్రెడ్ ను కట్ చేయడానికి గేర్ ట్రైన్ ను మార్చండి. ప్లంజ్ కట్ పద్ధతిని ఉపయోగించి నిరంతర కోతలు ఇవ్వడం ద్వారా థ్రెడ్ ను కత్తిరించండి. ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్తో వర్క్ పీస్ని చెక్ చేయండి. ఈ వీడియోలో సెంటర్స్లో జాబ్ని ఎలా టర్న్ చేయాలి, థ్రెడ్ కటింగ్ టూల్ని ఎలా సెటప్ చేయాలి మరియు ప్లంజ్ కట్ పద్ధతిలో థ్రెడ్ను ఎలా కట్ చేయాలి, టూల్ పోస్ట్పై నర్లింగ్ టూల్ను ఎలా సెటప్ చేయాలి మరియు వివిధ రకాల వర్క్స్ ఎలా చేయాలి, ఎలా నర్లింగ్ యొక్క వివిధ గ్రేడ్లలో చేరడానికి ప్లంజింగ్ ద్వారా రేడియస్ గ్రూవ్లను ఎలా కత్తిరించాలి మరియు సెంటర్లో ఉంచిన జాబ్పై ఎక్స్టర్నల్ థ్రెడ్స్ ఎలా కత్తిరించాలి.
మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజ్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.